నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. యాక్షన్ 9 స్టూడియోలో ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రధాన సమస్య ఏంటంటే కల్తీ ఆహారం. కల్తీ ఆహారంలో భాగంగా ఈరోజు ప్రజా ప్రశ్నలో వచ్చిన వార్తా కథనం చూద్దామండి. ప్రజల పక్షాన ప్రశ్నించే పత్రిక. ఈ పత్రికలో అన్ని ప్రజల పక్షాన, అంటే పత్రిక ఏదైతే రిపోర్టర్ అనేది ఉంటుందో, వార్తా కథనం ఏదైతే ఉంటుందో, ప్రశ్నించే తత్వం ఏమంటారో, వార్తాపత్రికలన్నీ వార్తలు రాసి ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండేదే ఈ యొక్క జర్నలిజం. ఈ జర్నలిజంలో భాగంగా ఈరోజు వచ్చిన వార్తా కథనం చూడమండి. కల్తీ పన్నీరుపై ఉన్నతాధికారులు, కమిషనర్ సజ్జనార్ గారు, డీజీపీ గారు, ఈ విధంగా ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకోమని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా కానీ ఎక్కడ కూడా పాటించడం లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, కింది స్థాయి పోలీస్ వ్యవస్థ కానీ ఈ కల్తీ వ్యాపారం పైన మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో మరి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా మరి బేఖాతరు ఎందుకు చేస్తున్నారు? మరి ఈ విషయం చూద్దాం, ఈ కథనంలో చూద్దాం. దాడి చేసింది ఎవరు, కేసులు పెట్టింది ఎవరిపై, అంటే దాడి చేసింది ఎవరు, కేసులు ఎవరిపై పెట్టిరు ఇప్పుడు చూద్దామండి. ఇతను ఒక జర్నలిస్టు అక్కడ పక్కా ఇన్ఫర్మేషన్ కల్తీ పన్నీరు వస్తున్నది, అక్కడనే ప్యాకింగ్ చేస్తారు. ఇదైతే పన్నీరు ఏదైతే వ్యవహారం ఉంటుందో, ఏదైతే ప్యాకింగ్ వ్యవస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ఏదైతే కంపెనీ ఉంటుందో అక్కడ నుంచి ప్యాకింగ్ అయ్యేసి, ప్యాకింగ్ తోటి విత్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఇంత వెయిట్తో కూడిన ఉంటుందని చెప్పేసి ఆ వ్యవస్థ అట్లా స్టిక్కరింగ్ తోటి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆటోలో పన్నీర్ ప్యాకింగ్ చేస్తున్న దృశ్యం, అంటే ఆటోలోనే తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారండి. ఈ యొక్క వీడియోలు చూద్దాం. ఇక్కడ మనం చూసినాం, వీడియోలు వైరల్ అయినాయి. ఎందుకంటే వీళ్ళేదో నకిలీ జర్నలిస్టులు అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నించే వారిని ఎవరైనా సరే ఎదురుదాడులకు దిగుతారు. మాఫియా అనేది ఏ విధంగా ఏ మేరకు రోజుకు మితిమీరిపోతుందో ఈ కథనం చూస్తే తెలుస్తుంది. కల్తీ ఆహారంపై సమాచారం ఇవ్వడమే నేరమా? అంటే కల్తీ ఏదైతే వ్యాపారం ఉన్నదో కల్తీపై సమాచారం ఇస్తే ఈ యొక్క ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మరి టాస్క్ ఫోర్స్ అధికారులకు కానీ, మరి పోలీస్ వ్యవస్థ కానీ, అందరికీ ఎవరికైనా సమాచారం ఇస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం మరి ఎంతవరకు కరెక్టో మరి ప్రభుత్వం, ఉన్నతాధికారులు కానీ, ప్రజలు కానీ మీ యొక్క కామెంట్ల రూపంలో మాకు తెలుపగలరు. ఇంకోటి ఇక్కడ చూద్దాం, మహిళా జర్నలిస్టుపై దాడి. అంటే ఈమె ఒక దళిత మహిళ జర్నలిస్టు అయినా కానీ ఇక్కడ దాడులకు తెగబడి మహిళా జర్నలిస్ట్ నుండి దౌర్జన్యంగా ఫోన్ లాక్కున్న దృశ్యం. అంటే ఈ యొక్క మహిళా జర్నలిస్టు ఏదైతే పట్టుకొని ఈ పోలీసులు కానీ ఎస్ఓటి వాళ్ళకు అప్పగిస్తుంటే మరి ఒక కల్తీపై ఈ విధంగా వాళ్ళు మరి చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ వంతు ఏదైతే జర్నలిజంలో వాళ్ళు రిపోర్టర్లుగా వాళ్ళ వంతు కృషిగా సమాజానికి చేయవలసిన మళ్ళీ మేలు కోసము వాళ్ళు చేస్తుంటే మళ్ళీ ఈ విధంగా మరి కల్తీ దందా వ్యాపారులు, మాఫియా మరి ఎవరికి సహకరిస్తారు? మరి పోలీస్ వ్యవస్థ ఎవరికి సహకరిస్తుంది? మరి జర్నలిస్టులకు సహకరిస్తురా, లేకుంటే మరి కల్తీ వ్యాపారం చేసుకునే దళారులకు మరి సహకరిస్తురా? మరి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇతను ఒక లీడర్, మహిళా జర్నలిస్టుపై దాడికి తెగబడ్డ దృశ్యం. వీళ్ళిద్దరు కలిపి ఈ మహిళా జర్నలిస్టుపై ఇక్కడ దాడి చేస్తారు. ఈ దాడి చేస్తున్న దృశ్యం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ విధంగా ఇక్కడ సమాచారం ఇచ్చినా కానీ వాళ్ళపై ఎలా దాడి చేస్తారో చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు వ్యవస్థలో మరి జర్నలిస్టుల పైన దాడులకు తెగబడుతారు. ఎందుకంటే పక్కా సమాచారం ఉన్నా కానీ మరి కల్తీ పన్నీరు అని దాన్ని బయట పెట్టే విషయంలో మరి వాళ్ళ వంతు మరి బాధ్యతగా వాళ్ళు పట్టించే ప్రయత్నంలో చేస్తుండగా మరి ఎందుకు ఈ విధంగా మరి మాఫియామ్మకు మరి పోలీస్ శాఖ ఎందుకు సహకరిస్తుందో కూడా మరి ప్రజలు, ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. జర్నలిస్టుపై కేసులు వెనుక ఎవరి హస్తం? కేసులు ఎందుకు పెడతారండి? వాళ్ళు ఏమన్నా ఇబ్బంది కలిగించరా? కల్తీ వ్యాపారం చేస్తున్న వాళ్ళను పట్టిస్తున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తూ కన్ఫర్మేషన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప దాన్ని కూడా కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టు?
అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఆహార కల్తీ వ్యాపారం కానీ కల్తీలు కానీ బయటికి వెలుగులోకి తెచ్చేది ఏదైనా కానీ మరి ఒక స్కామ్ కానీ స్కీమ్ల వెనుక ఉన్నటువంటి స్కామ్లు కానీ ప్రతి ఒక్కటి తీసేది ఒక జర్నలిస్టే. మరి జర్నలిస్టులపై ఇలా కేసులు పెట్టడము మరి ఎంతవరకు కరెక్ట్, మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మాఫియా దాడులు, మహిళా జర్నలిస్టుపై దురుసు ప్రవర్తన అయినా కేసులు మాత్రం రిపోర్టర్ల పైననేనా అంటే వాస్తవం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళపైనే కేసులు పెట్టడం మరి ఎంతవరకు కరెక్టు. ఎందుకంటే మరి ఈరోజు పోలీసు వ్యవస్థ మరి ఎటుపోతున్నది, మరి ఉన్నతాధికారులు ఇలాంటి కల్తీలను మరి ఉపేక్షించొద్దు, మరి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తుంటే మరి కింది స్థాయి అధికారులు మరి పోలీసు యంత్రాంగం మరి ఎందుకు ఆ విధమైన చర్యలు తీసుకోవట్లేదో, మరి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం మరి సమాజానికి మేలు చేసే జర్నలిస్టులపై మరి తీసుకోవడం ఎంతవరకు కరెక్టో మరి ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. మరో కథనంతో మరి మీ ముందుకు వద్దాం. నమస్తే. Thank you.